హాయ్ అందరికీ భోగి మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు ఎప్పట్లాగే 3:30కి లేచి ఒక 4:30 ఆ ప్రాంతంలో మా పెట్స్తో వాకింగ్ బయలుదేరని. ఎక్కడ నాకు భోగి మంటలు అయితే కనిపించలేదు. ఒకటి రెండు చోట్ల మాత్రం ఏదో అరకొరగా కనిపించాయి. నేను వాళ్ళలో ఉండే ఆ కల్చర్ని కాపాడే ఆ గుణాన్ని ఇంకా కొనసాగించాలన్న ఒక సదుద్దేశంతో ఒక తాపత్రయంతో సూపర్ అని చెప్పాను. అలాగే నా ఆవేదన కూడా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే చాలామంది ఊళ్ళోకి వెళ్ళిపోయారండి అన్నారు. అయితే మరి కాలనీలోనూ వాళ్ళ కాలనీకి ఎవరు ప్రవేశించకుండా గేట్లు కట్టేసుకొని పకడ్బందీగా క్లోజ్ చేసేసుకునే స్థానికులు ఓనర్స్ మరి వాళ్ళు ఏమయ్యారు? మరి వాళ్ళు కేవలం వాళ్ళ ఇళ్ళని కాపాడుకొని వాటి ఆస్తిపాస్తుల్ని తర్వాతి తరాలకి అందజేయడమే కాకుండా మన కల్చర్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని కూడా అందించాల్సిన బాధ్యత ఉంది కదా అనే ఆవేదన నా మనసులో పొంగి పొర్లింది. మరి అదే విషయాన్ని మీతో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మన కల్చర్ని భారత రేపటి తర పౌరులకి మనం అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మనల్నిగా మన ఉనికిని, ముఖ్యంగా మన భారతదేశ సంస్కృతి సంప్రదాయ ఉనికిని కాపాడేలా చేస్తాయి. హ్యావ్ ఎ నైస్ డే. మరొకసారి అందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీ డాక్టర్ ఆబోతుల శ్రీనివాసరావు.